హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈరోజు ఓటింగ్ అనాలిసిస్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బిగ్ బాస్ ఈ వీకెండ్ ఒక అప్డేట్ ఉంది, ఆ అప్డేట్ ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఈ వీకెండ్ దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉండబోతుంది. ఓన్లీ దమ్ము శ్రీజ మాత్రమే కాదు, ఎలిమినేట్ అయిన 4 కామనర్స్ అట్లాగే సెలబ్రిటీస్లో ఒకరిద్దరు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరూ వచ్చి మండే ఎపిసోడ్లో వాళ్ళని నామినేట్ చేస్తారు లోపల ఉన్న వాళ్ళని. అంతేకాకుండా వీళ్ళలో కొంతమంది హౌస్లోనే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కానీ లేదా లోపల ఉన్న హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా కానీ కొంతమందిని హౌస్లోనే కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఓటింగ్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఈ వీడియోలో చెప్తాను. ఓటింగ్లో యాజ్ యూజువల్ ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు కంటిన్యూ అవుతున్నారు. తన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, అట్లాగే తన గేమ్, తను మాట్లాడుతున్న తీరు, తను నామినేషన్స్లో మాట్లాడిన విధానం, అట్లాగే అందరితో ఆర్గ్యుమెంట్ చేసేది, ప్రతిదీ తను అందరితో కంటే కొంచెం కంటెంట్ పరంగా ప్రతి ఫుటేజ్ తనకి చాలా ఎక్కువగా రావడం, తను టాప్ 1 ప్లేస్లో కంటిన్యూ అవుతుంది. సో ఇలాగే కంటిన్యూ అయితే తను చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా పైకి వెళ్ళడానికి. సో తనకి కాంపిటేటర్గా ఓన్లీ ప్రస్తుతం కళ్యాణే ఉన్నాడు. కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో కంటిన్యూ అవుతున్నాడు. కళ్యాణ్ ఓటింగ్ ఇంప్రూవ్ అయ్యింది. ఆల్మోస్ట్ తనుజ గారికి అటు ఇటుగా అన్నట్టు దగ్గర దాకా వచ్చేసాడు. ఇంకా తన గేమ్ ఇంప్రూవ్ అయితే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ కంటిన్యూ అవుతున్నాడు. థర్డ్ ప్లేస్లో దివ్య కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. ఇలా ముగ్గురు ఈ వీకెండ్కి సేఫ్ జోన్ అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ 2 వరకే 100% సేఫ్ జోన్. దివ్య గారు కూడా తర్వాత డోస్లో ఏదైనా ఓటింగ్లో అటు ఇటు అయితే ప్లేసెస్ షిఫ్ట్ అవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో అయితే టాప్ 3 సేఫ్ జోన్లో ఉన్నట్టే ఆల్మోస్ట్. ఇక మిగిలిన 5గురికి అటు ఇటుగా ఈక్వల్ ఓటింగే పడుతుంది. వాళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. వారు ఏ ప్లేసెస్లో ఉన్నారన్నది ఇప్పుడు చెప్తాను. 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. సంజన గారు గేమ్ చాలా డల్ అయింది ముందు వారాలతో పోల్చుకుంటే. తను ఇప్పుడు అసలు ఎలాంటి కంటెంట్ ఇవ్వట్లేదు. హైపరాది వచ్చినప్పుడు చెప్పాడు, నాగార్జున గారు కూడా చెప్పారు. తను ఇప్పుడు గేమ్ చాలా తగ్గించింది. ఈ వారం ఇప్పుడు జరుగుతున్న టాస్కుల్లో ఎంతో కొంత ఫుటేజ్ తీసుకురావడానికి తన నుంచి తను ట్రై చేస్తుంది. సో 5th ప్లేస్లో రీతు చౌదరి గారు ఉన్నారు. తను గేమ్ చాలా బాగా ఆడుతుంది, 100% ఇస్తుంది. డెమాన్ పవన్ కూడా నామినేషన్స్లో లేడు. తన ఓటింగ్ రీతుకే పడుతుంది. సో 6th ప్లేస్లో ఉంది, బట్ స్టిల్ డేంజర్ జోన్లోనే ఉంది. ఇంకా లాస్ట్ 3 ప్లేసెస్లో ఎవరున్నారంటే రమ్య గారు, అట్లాగే రాము గారు, ఇంకా సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కంప్లీట్ డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే రమ్య గారు నిన్నటితో పోల్చుకుంటే ఇంకా ఒక స్టెప్ పైకి వచ్చారు. లాస్ట్ 2 ప్లేసెస్లో రాము ఆర్ సాయి ఉన్నారు. సాయి దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉందో యూజ్ చేసుకోకుండా నామినేషన్కి వచ్చాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండింగ్ నామినేషన్లో చివరి ప్లేసెస్లో కంటిన్యూ అవుతున్నాడు. ఇప్పుడు తను ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే రాము లేదా సాయి, ఇంకెవరైనా చేంజెస్ జరిగితే రమ్య కూడా ఎలిమినేట్ అవ్వచ్చు, రీతు కూడా అవ్వచ్చు. చేంజెస్ని బట్టి ఇంకా 2 days ఓటింగ్ ఉంది. సో ఓట్ చేసుకునే వాళ్ళు మీరు ఎవరికైతే ఓట్ చేస్తున్నారో మీ ఓటింగ్ మాత్రం ఆపద్దు, ఓట్ చేసుకోండి. మీరు ఎవరికి ఓటేస్తున్నారు, మీరు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు, మీరు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వైల్డ్ కార్డ్స్లో ఎవరు మీకు బాగా నచ్చారు, రాబోతున్న వాళ్ళు దమ్ము శ్రీజతో పాటు ఎవరెవరు కామనర్స్ ఇంట్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా రేపు ఓటింగ్ అనాలిసిస్ ఎలా ఉందనేది నేను అప్ టు డేట్ కొత్త వీడియో అప్డేట్ చేస్తాను. సో ఇది వాళ్ళ ఓటింగ్ అనాలిసిస్. మళ్ళీ రేపటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.